స్టెమ్ సెల్స్ అంటే ఏమిటి? మన బాడీ అనేది సెల్స్తో నిర్మితమై ఉంటుంది. వాటిలో కొన్ని కణాలని మూల కణాలు అని పిలుస్తాం. ఈ మూల కణాలు అనేవి వివిధ కణాల రూపంలో డిఫరెన్షియేట్ చేయబడతాయి. అంటే మనకి అండము, శుక్రకణము, ఎగ్ అండ్ స్పర్మ్ ఇవి రెండు ఫర్టిలైజ్ అయినప్పుడు వచ్చినటువంటి జైగోట్ ఏదైతే ఉంటుందో ఆ జైగోట్లో కొన్ని ఫండమెంటల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్స్ అనేవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాను, ప్రతి పార్ట్ డెవలప్మెంట్కి ఇవే మూల కారణం. సో ఇటువంటి ఇనీషియల్ సెల్స్నే స్టెమ్ సెల్స్ అని పిలుస్తారు. ఇలా స్టెమ్ సెల్స్ రకరకాలుగా ఉంటాయి. బట్ జనరలీ ఈ స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మజిల్ సెల్స్, బ్లడ్ సెల్స్, నర్వ్ సెల్స్, హార్ట్ సెల్స్ ఇలా రకరకాల సెల్స్ రూపంలో డిఫరెన్షియేట్ అవుతాయి. ఇలాంటి సెల్స్కి పొటెన్సీ అని అంటారు. పొటెన్సీ అంటే మన బాడీలో ఉండే సెల్స్ అనేవి కొన్ని సెల్స్ ఒక సెల్ టైప్ అనేది అన్ని రకాల సెల్ టైప్స్గా మరి అవి రూపాంతరం చెందుతాయి. వాటిని టోటలీ మారగలుగుతాయి కాబట్టి టోటీపొటెంట్ సెల్స్ అంటారు. కొన్ని సెల్స్ చాలా టైప్స్ ఆఫ్ సెల్స్గా మరి రూపాంతరం చెందుతాయి. ప్లూరిపొటెంట్ సెల్స్ అంటాము. ఒక సెల్ అనేది చాలా తక్కువ టైప్ ఆఫ్ సెల్స్గా మాత్రమే మారితే మల్టీపొటెంట్ సెల్స్ అని పిలుస్తాము. స్టెమ్ సెల్స్ అనేవి ఎస్పెషల్లీ ఈ స్టేజ్లో ఎంబ్రియోగా ఫామ్ అవుతుందా, ఈ ఎంబ్రియో స్టేజ్లో ఫామ్ అయినటువంటి స్టెమ్ సెల్స్ అనేవి అన్ని రకాల సెల్స్గా మారుతాయి. అందుకే ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటారు. ఈ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని టోటీపొటెంట్ స్టెమ్ సెల్స్ అని పిలుస్తారు. ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ని టోటీపొటెంట్ స్టెమ్ సెల్స్గా పిలుస్తాము.